Hi guys, great evening. I'm Priya. I'm 23 years old. I knew zero about real estate. Somehow I decided to fix that. Recently I got to know about 7 days course of Hyderabad real estate course. I joined recently. From day one onwards, it was very exciting to me. Like I didn't know anything about real estate, బట్ ఫస్ట్ నుంచి బేసిక్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకున్నాను. అసలు ల్యాండ్ అంటే ఏంటి, హౌ దే చూస్ ద ల్యాండ్ అని, నెక్స్ట్ వాట్ ఆర్ ద డెవలప్మెంట్ అథారిటీస్ ఇన్వాల్వ్, నెక్స్ట్ ఎల్పీ నెంబర్ అంటే ఏంటి, రైరా సర్టిఫికేషన్, లైక్ వైస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ లర్న్. అండ్ లాస్ట్ డే వచ్చేసి సైట్ విజిట్. ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్ టు మీ. అండ్ సైట్ విజిట్లో చాలా నేర్చుకున్నాం, లైక్ లేఅవుట్ ఎలా చూడాలనేది. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. Hi, my name is Ganesh and I want the school to stop because you will be creating more competitors for us. For that reason I want it to stop, because you are doing it so very well in theory class of the all 5 days. The things which I thought it is difficult to understand and why to go to this thing, you made it so simple and so elaborate to understand the concept of RERA, the authorities who are approving, referring to the master plan. Those things were like out of scope for me. So that was very well cleared, and thank you HSR for that. I learned and I would like to apply this knowledge very well and becoming the next crorepati, and thank you HSR. హాయ్, ఐఎమ్ రవి. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బ్యాచ్ నెంబర్ 7 నేను. యాక్చువల్లీ నా ఫీల్డ్ ఇది కాదు, బట్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో నేను అసలు ఇవ్వగలుగుతున్నా లేదా అనేది నాకు డౌట్ ఉండే. దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వీళ్ళు నేర్పించే విధానం ఎక్సలెంట్ అన్నట్టు. నాకు బేసిక్స్ కూడా రావు. దీంట్లోకి వచ్చిన తర్వాత అసలు వీళ్ళు చెప్పే విధానం ఆఫ్లైన్ అయితేంది, ఆన్లైన్ ఎక్సలెంట్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. గంప సార్ శిష్యుడు అని చెప్పుకుంటేందుకు నేను రియల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రాజేష్ ఫ్రమ్ గచ్చిబౌలి. నేను రియల్ ఎస్టేట్ ఆఫ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నిజంగా చాలా బాగుంది. ఇందులో ఏబిసి ఎలా చెప్తారో ప్రతిదీ వివరంగా చెప్పారు. నాకు దీంట్లో రావడం వల్ల కొంచెం అసలు నాకు నాలెడ్జ్ అయితే లేదు. నిజంగా చాలా చాలా బాగుంది ఇది రియల్ ఎస్టేట్ గురించి. గంపా సార్ నిజంగా చెప్పే విధానం కూడా మాటలు చాలా చాలా బాగున్నాయి. నిజంగా బయట ఈ కోర్స్ తీసుకోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంది. నిజంగా 1000 రూపాయల్లో ఎలాంటి కోర్స్ మనకి ఇవ్వడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకటనారాయణ. నేను హెచ్ఎస్ఆర్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో 7th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. మొత్తం 7 days కోర్సుల్లో 5 days ఆన్లైన్ క్లాసులు జరగడం జరిగింది. జస్వంత్ సార్ గారు, అవినాష్ గారు మరియు మనీష్ గారు రియల్ ఎస్టేట్ సంబంధించి పూర్తి నాలెడ్జ్ మాకు అందించారు. హైదరాబాద్కి ఎలాంటి రియల్ ఎస్టేట్లో సంబంధించి హైదరాబాద్కి ఎలాంటి ఫ్యూచర్ ఉందో, ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఈ 3 ప్రాంతాలు కాకుండా మరి రేరా అంటే ఏంది, డిటీసీపీ అంటే ఏంది, హెచ్ఎండి అంటే ఏంది, హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఎక్కడ ఉంది తెలియడం పాటు మనం ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, మన డ్రెస్సింగ్ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి, రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ విషయాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండే విధంగా నాలెడ్జ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నాగమాల అండి. నేను స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకునింది ఎక్కడంటే అర్లీ మార్నింగ్ మీటింగ్స్లో మనీష్ సారు చెప్తూ ఉండేవాళ్ళు. అలా నేను జాయిన్ అయ్యాను. ఆన్లైన్ క్లాసెస్ 5 days ఉంటుంది, 1 day ఆఫ్లైన్ ఉంటుంది, ఫుల్ డే సెషన్, 1 day వచ్చి సైట్ విజిటింగ్ ఉంటుంది. ఆన్లైన్ సెషన్స్లో మాకు నాలెడ్జ్ చాలా తెలియని విషయాలంతా తెలిసిందనమాట. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, దానికి మనం ఎలా ఉండాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి మనకు ఆన్సర్లు ఎలా చెప్పాలి, లేఅవుట్స్ ఎలా చూడాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పారు మాకు. అసైన్మెంట్స్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా ఆఫ్లైన్ సెషన్స్లో ఫుల్ థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మాకు ఇచ్చారనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్లైన్లో ఇంకా మనం ఎలా యూస్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఎలా కస్టమర్ని అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్పారు. సైట్ విజిటింగ్స్లో ఇంకా కస్టమర్స్కి ఎలా చూపెట్టాలి, ఇంకా ఎలా మాట్లాడాలి, అవన్నీ చెప్పారనమాట. మాకైతే ఇది 1000 రూపీస్ అనేది చాలా తక్కువ అమౌంటే పే చేసామనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు రమేష్. యాక్చువల్లీ నేను ఈ ప్లాట్ఫామ్కి జాయిన్ అవ్వడానికి ఫస్ట్ బికాజ్ నేను గంపసార్ని బాగా వీడియోస్ చూస్తుంటాను. గంపసార్ది ఛానల్ ఫాలో అయ్యాను. అందులో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ త్రూ నేను జాయిన్ అయ్యాను. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ నేను చూశాను. అంటే అలా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, బట్ ఒక పర్టికులర్ స్టడీకి మనకు ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నా. ఆ టైంలో మనకు ఈ ప్లాట్ఫామ్ నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఇంతవరకు పే చేసి నేను ఒక క్లాస్కి అటెండ్ అవ్వడం అనేది ఎప్పుడు చేయలేదు రియల్ ఎస్టేట్ చేసి. బట్ ఇక్కడ నాకు ఎందుకు పే చేయాలనిపించింది, నేను డెప్త్ వెళ్ళాలి, నాకు లీడ్ జనరేషన్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే నేను దీంట్లో జాయిన్ అయ్యాను. బట్ 100% నేను హ్యాపీ ఫుల్ఫిల్ అయింది నా డ్రీమ్. యాక్చువల్లీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో కంటెంట్, నాకు సబ్జెక్టు, నాకు అది హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ
సార్ మనీష్ సార్ డే 1లో మనకు గూగుల్ ఎర్త్ అండ్ గూగుల్ మ్యాప్ నుంచి స్టార్ట్ చేసి ప్రతిదీ జోన్స్, అథారీ బాడీ, YTDA ఎవ్రీథింగ్ మనకు రేరా అంటే ఏంది, వాట్ ప్రతిదీ మన FAQ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేను 5 days ఆన్లైన్ బాగానే అటెండ్ అండి. ఈరోజు ఫీల్డ్ ట్రైనింగ్ కూడా హ్యాపీగా బాగా అనిపించింది నాకు. సైట్ విజిట్ ట్రైనింగ్ నేను సక్సెస్ అవ్వాలి అనేది నా టార్గెట్ ఉంది. దానికి మన అవినాష్ సార్ కానీ దేశవాన్ సార్, మనీష్ సార్ చాలా సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ ఉంటుందని. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు JKRR కిషోర్. మాది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర నూజివీడు నుంచి వచ్చాను సార్. ఫేస్బుక్లో ఈ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గురించి వినటం జరిగింది. సరే మామూలుగా ఎట్లా ఉంటుందో ఏమోలే అని చెప్పి అనుకున్నాను. అయితే నాకు దాదాపుగా ఒక 10 నుంచి 15 సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కాస్త అనుభవం ఉంది సార్. ఇక మనకు అనుభవం ఉన్నటువంటిది మనకు సరిపోతుందిలే అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాను. అయినప్పటికీ ఒక రాయేద్దాము, ఏమైనా తెలిస్తే తెలుస్తుందిలే అనే ఆలోచనతో దీంట్లో చేరటం జరిగింది. అయితే నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అవుట్పుట్ వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఎట్లానంటే మొత్తం 7 days కోర్స్ అండి. ఒక 5 days వచ్చేటప్పటికి ఆన్లైను, ఓ 2 days వచ్చేటప్పటికి ఆఫ్లైను చెప్పారు. దాదాపుగా ఇదే నాలెడ్జ్ని మనం బయట గ్యాదర్ చేసుకోవాల్సి వస్తే దాదాపుగా ఒక 2 లేదా 3 సంవత్సరాలు పడుతుంది. ఈ 2-3 సంవత్సరాలు పట్టేటటువంటి సబ్జెక్ట్ని చాలా తక్కువ టైంలో ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ కూడా కవర్ అయ్యేటట్టుగా వీరు చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి విషయాలని రియల్ ఎస్టేట్లో తూచా తప్పకుండా పాటించినట్లయితే మనతో పాటు మన యొక్క జీవితాన్ని, తర్వాత మన బిడ్డల యొక్క జీవితాన్ని పైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి విషయాన్ని 10 మందికి తెలియపరిస్తే మీరు కూడా మీ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ పట్ల ఎవరైనా అవగాహన ఉన్నట్లయితే వీళ్ళతో పాటు కలిసి జర్నీ చేసినట్లయితే వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా పైకి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ. నాది కర్ణాశాంతివరం. యాక్చువల్గా నేను కంపా నాగేశ్వరరావు సార్ వీడియో చూసి కనెక్ట్ అయ్యి యాక్చువల్గా ఇది ఇక్కడ వచ్చిన. నాది మెడికల్ ఫీల్డ్. నేను ఫార్మా కంపెనీలో R&Dలో వర్క్ చేస్తాను. కాకపోతే ఏంటని తెలుసుకుందామని వచ్చిన యాక్చువల్గా. అయితే వచ్చిన తర్వాత అసలు ఇది రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఒక మంచి థాట్ వచ్చింది. అందుకే ఈరోజు ఫీల్డ్ వర్క్కి వెళ్ళినాము. చాలా బాగుండే. 5 daysలో చాలా బాగున్నాయి క్లాసులు అన్నీ. అసలు ఎర్త్ ఏంటి, ఎంత మనం యూజ్ చేసుకోవచ్చు, అందులో ఎంత బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, ఎంత వేస్ట్ ఉన్నది, ఎంత చెరువులు అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని జోన్స్ ఉన్నాయి, మన రోడ్ కనెక్టివిటీ ఏంది, అసలు ఏ జోన్ R1, R2, R3, R4 ఏ జోన్ ఎట్లా యూజ్ అయితే మనకు ఎక్కడి వరకు కట్టుకోవచ్చు. ఇంకా ఫిజికల్ క్లాస్ కూడా కనెక్టివిటీ మనము యాక్చువల్గా మనము ఎట్లా పెంచుకోవచ్చు, కనెక్షన్స్ ఎట్లా పెట్టుకోవచ్చు, మనము ఎట్లా మార్కెటింగ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫిజికల్గా ఈరోజు సైట్స్ విజిట్కి వెళ్ళాము. చాలా బాగుండే. అసలు ఎట్లా మన ప్లానింగ్ ఏంటి, ఎలా ఉంటాయి, రోడ్ కనెక్టివిటీ ఎంత జెన్యూన్గా ఉంటుంది, అవన్నీ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ. సో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈ 7 days ప్రోగ్రాము చాలా స్ట్రక్చర్ వేలో డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ 5 days ఆన్లైన్లో చెప్పడం జరిగింది, లాస్ట్ 2 days ఆఫ్లైన్లో. సో ఫస్ట్ 5 daysలో రియల్ ఎస్టేట్ బేసిక్స్ అన్ని కవర్ చేశారు. అసలు ప్లానెట్ మీద భూమి పర్సెంటేజ్ ఎంత ఉంది కానీ, లేకపోతే జోన్స్ కానీ, లేకపోతే జోన్స్ 12 type ఆఫ్ జోన్స్ కానీ, ఇంకా చాలా అసలు అథారిటీ బాడీ గురించి కానీ అన్ని ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పడం జరిగింది. సో ఈ 5 days ఆన్లైన్ కోర్స్లోనే 80% కోర్స్ మొత్తం కవర్ అయ్యడం జరిగింది. లాస్ట్ 20% అనేది ఆఫ్లైన్లో. సో అందులో ఆఫ్లైన్లో మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేయాలనేసి మనీష్ సార్, అవినాష్ సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్స్ టు జశ్వంత్ సార్ కూడా అన్ని టాపిక్స్ బాగా కవర్ చేశారు. లాస్ట్ 7th day మాత్రం సైట్స్ ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. సో ఒక్కొక్క ప్లేస్లో ఆపుకుంటూ జరుగుతున్న డెవలప్మెంట్స్ అంటే ఉప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు అన్ని ప్రతి ఒక్క ప్లేస్ కవర్ చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంప్లీట్ ప్రాజెక్ట్స్లో కూడా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో లేఅవుట్స్ చెప్పడం చూపించడం జరిగింది. సైట్ ఎక్కడ ఉంటుంది, ప్రతి ప్లాట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఎట్లా చేయడం, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేశారు. సో ఈ కోర్సు చాలా వేల రూపాయలకి సంబంధించిన కోర్సు, బట్ కేవలం చాలా తక్కువ రోజుల్లోనే తక్కువ ప్రైస్లోనే ఈ కోర్సు చెప్పడం జరిగింది. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్. నా పేరు కుమార్ సార్. నేను షాద్నగర్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఆయన రియల్ ఎస్టేట్ గురించి నిజంగా తెలియదు. మా ఫ్రెండ్ కృష్ణ రిఫర్ చేస్తే నేను దీంట్లో జాయిన్ అయినాను. నా బ్యాచ్ వచ్చేసి 7th batch. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ గురించి, ఇక్కడ ఆన్లైన్లో తెలుసుకున్న, డిజిటల్లో తెలుసుకున్న రియల్ ఎస్టేట్ గురించి చాలా డిఫరెంట్ ఉంది సార్. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన
మన పాపులేషన్ నుంచి ఎర్త్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఏం కదా ల్యాండ్ ఎంత పర్సంటేజ్లో యూజ్లో ఉంది, ఏ దాంట్లో ఏ ల్యాండ్లో ఏ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, మన అక్కడున్న మాస్టర్ ప్లాన్ గురించి కావచ్చు, మనకు హెచ్ఎండిఏ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్, ఈ లేఅవుట్ల గురించి కావచ్చు, ప్రతిదీ క్షుణ్ణంగా మనీష్ సార్ కావచ్చు, జశ్వంత్ సార్ కావచ్చు, క్షుణ్ణంగా పరిశీలించి మనకు పూర్తి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. నిజంగా ఇది అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి ఇది నేను బయట ఉంటే ఒక 1 year 2 years పట్టేదేమో నాకు. ఈ 7 daysలో కాల వ్యవధిలో నేను చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను సార్. అదేవిధంగా ఆఫ్లైన్ క్లాస్లో మన మనీష్ సార్ కావచ్చు, మన సార్ కావచ్చు, అందరు సార్లు మనకు వచ్చేసి చాలా టీచింగ్ చేశారు సార్. మన డిజిటల్ మన అవినాష్ సార్ గిట్టంగా చాలా బాగా క్లుప్తంగా వివరించాడు డిజిటల్ మార్కెట్ గురించి. అదేవిధంగా మనకు ఈరోజు ప్రాక్టికల్గా జరిగింది, మనకు సైట్ విజిట్కి తీసుకొచ్చారు, ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది సార్. దీన్ని ఎప్పటికీ నేను సబ్జెక్ట్ని ఎప్పటికీ ముందుకు తీసుకుపోయి ఇంకొకరికి హెల్ప్ అయ్యే విధంగా నేను ప్రయత్నిస్తాను సార్. అందరికీ నమస్తే. నా పేరు బురులింగయ్య. మేము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థకు ఫస్ట్ టైం మాది రైస్ మిల్ ఫీల్డ్ అది మానేసినందున ఇది సుధాకర్ తరఫు నుంచి మేము వచ్చాము. గంప నాగేశ్వరరావు కూడా పరిచయమే. కానీ రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకోవాలని కోరిక ఉండే 4 రోజుల నుంచి జూమ్ లో వచ్చేసి ఈ రోజు ఆఫ్లైన్ గా వచ్చి సైట్ విజిట్ చేసి సైట్లన్నీ చూసి దాని వివరణలు తెలుసుకొని అసలు స్క్రూలింగ్ 4 days జూమ్ లో అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలిపారు సార్. ఆ తర్వాత ఈ రోజు ఆఫ్లైన్ గా తీసుకొచ్చారు. హ్యాపీగా ఉంది. సైట్స్ అంతా బాగుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తరఫు నుంచి మా యొక్క కృతజ్ఞత. హాయ్ అండి, హలో అందరికీ. నా పేరు మాధవిలత. నేను హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ది యాడ్ ఫేస్బుక్లో చూసి నేను యశ్వంత్ సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇదేంటి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్లకు బేసిక్స్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో నేర్చుకోవచ్చు. మనం ఫీజు కడుతున్నాము అనేది జస్ట్ నామినల్ ఫీజు, కానీ మనం గెయిన్ అయ్యే నాలెడ్జ్ కొన్ని lakhs of rupees వర్త్. ఎందుకంటే బయటకు వెళ్ళి మనం రియల్ ఎస్టేట్ చేద్దాము అనుకుంటే మన ప్లాట్ సైజు దగ్గర నుంచి మన వెంచర్స్లో ఎంత ఎమ్యూనిటీస్ ఇస్తాము అని ఎవ్వరు చెప్పరు, కానీ మనకి ఇక్కడ అన్నీ చెప్పారు. మెయిన్గా మనం బ్రాండ్ ఎలా చేసుకోవాలో చెప్పారు. బయట ఎక్కడ నేర్పరండి ఇవేవి కూడా. సో ఇందులో జాయిన్ అయితే ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన బ్రాండింగ్ మనం చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు మెటా యాడ్స్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దీంతో ఏదైతే మనం గోల్ పెట్టుకొని ఇంత ఎర్న్ చేసుకోవాలనుకుంటాం కదా, అది రీచ్ అవ్వడానికి 100% మనకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉపయోగపడుతుంది. నా సజెషన్ ఏంటి అంటే నేను జాయిన్ అయ్యాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా నేను ఇన్వైట్ చేశాను, వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మీరందరూ కూడా జాయిన్ అవ్వి నాలాగే ఒక వెల్త్ అడ్వైజర్ అనే పోస్ట్తో పాటు వెల్త్ని కూడా సమకూర్చుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. యాక్చువల్లీ నాకు రియల్ ఎస్టేట్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంతకుముందు లేకుండే. ఈ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ద్వారా నేను చాలా నేర్చుకున్నా, చాలా యూస్ఫుల్ అయిపోయింది. ఇది మాత్రం ఎక్సలెంట్ లెర్నింగ్. ఇది మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. This is Ganeshan. Recently, just browsing to the Facebook, I came to know about this Hyderabad School of Real Estate. Mr. Isaac had contacted me. Later, Mr. Deshwant had talked to me about it. My constraint was I am not so good in Telugu, but it is that it is a Telugu class. I also got an assurance from Deshwant saying that if in 2 days you don't feel comfortable, we'll refund your fee and you can stop. But then when I joined in the first day itself, I felt the confidence, okay, this Telugu is okay with me and my English responses are very welcome in this group. So I'm very happy to be part of this. I gained a knowledge. Like any business, I need a background. Here, what I felt is they are giving a good background with relevant informations to start a business immediately. So I'm very grateful and thankful for this Hyderabad School of Real Estate for that matter. I plan to implement whatever I learned from here and be a crorepati very soon. Thank you. హాయ్ అండి అందరికీ. నా పేరు దినేష్. నేను మంచిగా వచ్చిన నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చెప్పి అది కోరిక ఉంటే మాత్రం జరుగుతుంది. నేర్చుకోవాలని చెప్పి తపన ఉండేది. కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని వెతుకున్న సమయంలో ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ఎవరిదంటే HSR టీం వాళ్ళది, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. వీళ్ళకి అప్రోచ్ అయిన తర్వాత 0% నాలెడ్జ్ ఉన్న నాకు 100% నాలెడ్జ్ గెయిన్ చేసుకునేలా వీళ్ళు నాకు నాలెడ్జ్ నేర్పించిళ్ళు. ఈ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతామని చెప్పి నమ్మకం మనకు కలిగింది. నేర్చుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి 100% బిగ్గెస్ట్ ఆపర్చునిటీ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్.
థ్యాంక్ యూ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ HSR టీమ్. థ్యాంక్ యూ సార్.